UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అండ్ వన్ సిన్సియర్ అండ్ సీరియస్ క్వశ్చన్ అండి. జూనియర్ పవన్ కళ్యాణ్ గా ఉన్నారు. ఎవరైనా మీతోని ఎందుకు పవన్ కళ్యాణ్ సార్లో ఎందుకు మీలాగా మీరు ఉండొచ్చు కదా, వై టు ఇమిటేట్ లైక్ అన్నారు చాలా మంది అన్నారు. ఏం చెప్తారు మీరు వాళ్ళకి? ఒక వ్యక్తిని అనుసరించేలాగా చేయడం చాలా గొప్ప విషయం కదండి. ఇన్ఫ్లుయెన్స్ చేయడం ముందు మనం ఒక నార్మల్ పర్సన్గా ఉండిపోయే కన్నా ఒక వ్యక్తి ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారంటే పవన్ కళ్యాణ్ సార్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిమ్. నేను చెప్తాను, నేను అనుసరిస్తున్న వ్యక్తి చాలా గొప్ప మహానుభావుడు. ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ, ఆయనలో ఉన్నటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆయనలో ఆ పర్స్పెక్టివ్స్ టువర్డ్స్ పబ్లిక్, అలాంటి వ్యక్తిని నేను ఫాలో అవడం తప్పేంటి? నా పేరు నేను చెప్పుకోను, రాజేంద్ర ప్రసాద్ అనేది జస్ట్ నథింగ్. నాకు అవసరం లేదు ఆ పేరు కూడా. ఎందుకనంటే మనిషి మనుగడలో యాజ్ పార్ట్ ఆఫ్ హిజ్ లివింగ్ ఎప్పుడు కూడా తన వంతు బాధ్యత చేసుకుంటూ లివ్ అండ్ లెట్ లివ్ కదా. అలాంటి క్వాలిటీస్ నేను నేర్చుకున్నప్పుడు, నేను ఒక మంచి మనిషిగా మారుతున్నప్పుడు, మారడానికి కారణకులైన వ్యక్తిని నేను అనుసరించడం తప్పేంటి? ఇట్స్ మై చాయిస్. ధైర్యం కావాలి. పవన్ కళ్యాణ్ గారి లాగా బట్టలు వేయాలంటే ధైర్యం కావాలి, నిజాయితీ కావాలి, ఆయన ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలి, ఎగ్జాంపులరీ లైఫ్ లీడ్ చేయగలగాలి కదండి. వేరే వాళ్ళు చేయలేరు, నాకు తెలిసి ఆ విషయం 100% వాళ్ళ వల్ల కూడా కాదు. అంతగా ఆయనలాగా జీవించడం నేర్చుకోగలగాలి. ఆ ధైర్యం, ఆ తెగింపు నేను మా నాయకుల దగ్గర, మా అధినాయకుల గారి దగ్గర నేర్చుకున్నాను కాబట్టి సో నేను ఓపెన్గా ఉంటాను. ఎస్, ఎవరు ఆపేది? మనల్ని ఎవరు ఆపేది? అవును. అసలు మీ లైన్స్ కూడా ఎంత రిధంలో ఏమంటారు దాన్ని, సింక్లో వస్తున్నాయి అంటే. సో ఏ సినిమా చూసి మీరు అట్రాక్ట్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్? మీరు అంటే లైక్ చిన్నప్పటి నుంచి అనుకోవచ్చు, 9th అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నుంచి ఇప్పుడు యాజ్ ఎ జూనియర్ పవన్ కళ్యాణ్ దాకా మీ యొక్క లైఫ్ జర్నీ మొత్తం ఎంతో కొంత మేము తెలుసుకున్నాం. అండ్ అసలు మీరు ఆయనకి అభిమానిగా మారిన సమయం ఏంటి? ఆ సినిమానా, లేదు సినిమానే అయి ఉండొచ్చు. డెఫినెట్గా ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు. ఆయన ఎవర్ గ్రీన్ అందగాడి వెరీ హ్యాండ్సమ్. తర్వాత ఆయన నటన ప్రతీది కూడా ఇట్స్ ఏ వండర్ అండి, అనుముత్యాలు అంటాం. అలాంటి టైంలో సడన్గా సన్నగా ఉండి చుక్కని హైట్, హెయిర్, ఆ కళ్ళు చెప్పుకుంటూ పోతే మనం పుస్తకం రాయొచ్చు ఆయన మీద. అలాంటి వస్తే నాకు ఏంటి ఇలాంటి సేమ్ ఇట్లా ఉన్నారు, చిరంజీవి గారి లాగా ఉన్నారు, బాగున్నారని చెప్పి ఆ ఫోకస్ అలా డైవర్ట్ అయింది. డైవర్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి ఆయన డాన్సు, డైలాగులు, ఆ సినిమాలు ప్రతిదీ హిట్ అవ్వడం, ఇది ఒక ఎత్తు అయితే ప్రతిసారి నా లైఫ్ స్టైల్ అంతా అప్పటి నుంచే మారిపోయింది. ఆయనలాగా జీన్స్, స్లిమ్ ఫిట్లు వేస్తుండేవాడిని, ఆ టీషర్ట్స్ అలా వేస్తుండేవాడిని. కాలేజ్లో యాజ్ ఎ లెక్చరర్గా చేశారు, అక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారా? ఉంటారండి డెఫినెట్గా. లేదు అంటే నేను హానెస్ట్లీ స్పీకింగ్ అంటే అది నేను ఓన్లీ బాయ్స్ సెగ్మెంట్లను వర్క్ చేస్తాను ఇప్పుడు వరకు. అట్లానే నెవర్ అలా ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఫీమేల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, ఆయనకు ఉంటారండి. ఆయన దేవుడు, మనం పూజారి లాంటి వాళ్ళం కదా అక్కడ. సో అట్లా ఆ సినిమా నన్ను ఆయన మీద ఇష్టం ఎంత పెంచుకుందో అక్కడి నుంచి మొదలుపెట్టి ఫైనల్ వకీల్ సాబ్కి వచ్చేసరికి విపరీతమైన ప్రేమ అయిపోయింది, ఎక్కువ అయిపోయింది. ఆ సినిమాలో ఉన్నటువంటి ప్రతి డైలాగు, ఆ కాన్సెప్ట్ ఒకటి, కళ్యాణ్ సార్కి ఆలోచన విధానాన్ని సినిమా రూపంలో తీసేశారు డైరెక్ట్గా. అది అంత సోషల్ జస్టిస్ జరగాలి, ఉమెన్ ప్రొటెక్షన్ ఉండాలి, ప్రతి ఒక్కరు గౌరవించబడాలి, ఇలాంటి ఆలోచన విధానాన్ని కరెక్ట్గా అమితాబ్ బచ్చన్ గారు తీసిన ఆ సినిమా వకీల్ సాబ్ కదండి, వకీల్ సాబ్ చాలా ఇన్స్పైర్ చేసింది నన్ను. ఆ సినిమా చూస్తూ ఒక సెటన్ పాయింట్ ఆఫ్ టైంలో నాలో కైండ్ ఆఫ్
కరెక్షన్ స్టార్ట్ అయిపోయిందండి. ఓ అప్పటి నుంచి ఇంకా కరెక్ట్ చేస్తున్నారు. కరెక్ట్ కాదు కదా, అబ్బాయిలు ఇలా ఉంటే ఎట్లాగా మాట్లాడొచ్చు ఆడపిల్లలతోనూ, లేకపోతే ఇలా ఉండొచ్చు, అవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతూ ఉంది. రియల్లీ సార్, మీకేమనిపించిందో తెలియదు కానీ సినిమా థియేటర్ నేను వెళ్ళిన రోజు మొత్తం బాయ్సే, అవును ఫీమేల్స్ ఉన్నది ఒక 10 మందే సార్. అవును. మొత్తం నిండిపోయింది. ఎట్లా బయటికి రావాలి అనే ఆలోచనతోటి బయటకు వస్తుంటే ఎవరికి వాళ్ళు సైడ్ జరిగిపోయారు సార్. మాకు ప్లేస్ ఇస్తున్నారు. ఆ టైంలో మా ఫీల్ మామ్ ఏంటి, ఒక్క సినిమాకి ఇంత రెస్పాన్సా అవును అబ్బాయిల్లో, True అండి. ఇంత మార్పా? అది జరిగింది, అంత అద్భుతం జరిగిపోయింది. చాలామంది కరెక్ట్ చేసేసుకున్నారు, ఇలా కాదు, పర్స్పెక్టివ్స్ టు వర్డ్స్ విమెన్ షుడ్ బి గుడ్ అని అలాగా. అంటే నేనే ఎంత కదిలించబడ్డాను అని అంటే, ఇంకా కామన్ పబ్లిక్ బ్రతికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనేవాడు ప్రతి ఒక్కరు కదలరు. అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమా అండి. నేను ఎక్కడైనా ఎవరైనా ఏదైనా చెప్పమంటే దాంట్లో 1-2 డైలాగ్ చెప్పాను, మర్చిపోయాను ఇప్పుడైతే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.